బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. పార్టీ సీనియర్ నేత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పక్కనే కూర్చునే విషయంలో కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అల్ హజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మొదట ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ కాస్త శృతి మించి ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఉస్మాన్ ఫిరోజ్ ఖాన్ను గట్టిగా తోసేయడంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. గాంధీ భవన్లో సీనియర్ నేతల సమక్షంలోనే ఈ రసాబస జరగడంతో అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ గొడవ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు అక్కడే ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు వెంటనే జోక్యం చేసుకొని ఇరు వర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆవేశంలో ఉన్న నేతలు విహెచ్ను కూడా పక్కకు తోసేందుకు ప్రయత్నించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. వెంటనే అప్రమత్తమైన మిగతా కాంగ్రెస్ నాయకులు భద్రతా సిబ్బంది మధ్యలో దూరి ఇరు వర్గాలను విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. పార్టీ సీనియర్ నేత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పక్కనే కూర్చున్న విషయంలో కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అల్ హజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మొదట ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ కాస్త శృతి మించి ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఉస్మాన్ ఫిరోజ్ ఖాన్ను గట్టిగా తోసేయడంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. గాంధీ భవన్లో సీనియర్ నేతల సమక్షంలోనే ఈ రసాబస జరగడంతో అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ గొడవ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు అక్కడే ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు వెంటనే జోక్యం చేసుకొని ఇరు వర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆవేశంలో ఉన్న నేతలు విహెచ్ను కూడా పక్కకు తోసేందుకు ప్రయత్నించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. వెంటనే అప్రమత్తమైన మిగతా కాంగ్రెస్ నాయకులు భద్రతా సిబ్బంది మధ్యలో దూరి ఇరు వర్గాలను విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.